సింగర్ ప్రవస్తి గత 2 రోజులుగా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఈమె గురించే ప్రస్తావన. గత 25 సంవత్సరాలుగా ఈ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న పాడుతా తీయగా కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈమె కూడా చైల్డ్ సింగర్గా ఇందులో పార్టిసిపేట్ చేసి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి దిగ్గజ గాయకుల మన్ననలు పొందింది. అలాంటి ప్రవస్తి ఇప్పుడు సడన్గా ఇదే షో నుంచి ఎలిమినేట్ అవ్వటం ఒక ఎత్తైతే, తనను చులకనగా చూశారని, పక్షపాతం చూపించారని, తన తల్లిని అవమానపరిచారని, అసభ్యకరంగా తనను చూపించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అంతేకాదు, పలు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రవస్తి ఎవరు, 4 ఏళ్లకే ఛాంపియన్ అయిన ఈమెకు ఇప్పుడు జరిగిన అన్యాయం ఏంటి అనే విషయాలు వైరల్గా మారుతున్నాయి. ఈమె పేరు ప్రవస్తి ఆరాధ్య. 2006 డిసెంబర్ 9న జన్మించిన ఈమె ప్రస్తుత వయసు 19 సంవత్సరాలు. తెలుగు, తమిళ్ సంగీత రియాలిటీ షోలలో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. రైనో అనే మరో పేరుతో పిలువబడే ప్రవస్తి చిన్న వయసులోనే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. 2011లో కేవలం 4 సంవత్సరాల వయసులోనే ప్రముఖ ఛానల్లో ప్రసారమైన సరిగమప లిటిల్ ఛాంప్స్ టైటిల్ గెలుచుకుంది. 2014లో ఎయిర్టెల్ సూపర్ సింగర్ జూనియర్ 4 తమిళ్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇక 2024లో స్టార్మా నిర్వహించిన సూపర్ సింగర్ టైటిల్ని కూడా గెలుచుకుంది. అలా ప్రతిభావంతులైన యువ గాయకురాలిగా తన పేరును పదిలం చేసుకున్న ప్రవస్తి గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. పేదలకు సేవ చేయటానికి ఐపీఎస్ అధికారి కావాలనే తన కోరికను వ్యక్తం చేసింది ఈమె. ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో సంగీత రంగంలో రాణించాలని అనుకుంది. 1996లో ప్రముఖ బుల్లితెర ఛానల్లో ప్రారంభమైన ఈ పాడుతా తీయగా షో దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దివంగత లెజెండరీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆయన తనయుడు ఎస్పి చరణ్ కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సింగర్ సునీత, ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణితో పాటు లిరిసిస్ట్ చంద్రబోస్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సిరీస్ 2025 కొనసాగుతూ ఉండగా ఈ సీజన్లో ప్రవస్తి పాల్గొనింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హోస్ట్గా ఉన్నప్పుడు గతంలో ఈ షోలో కనిపించిన ఈమె ఆ సమయంలో పరిస్థితులు తనకు సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. అయితే అదే ఈమె తనకు 19 సంవత్సరాలు వచ్చినప్పుడు అదే షోలో పాల్గొనక తనకు చేదు అనుభవం ఎదురైందని, అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో ప్రకటించింది. పాడుతా తీయగా జడ్జెస్ సునీత, ఎంఎం కీరవాణి, చంద్రబోస్ తనపై పక్షపాతం చూపించారని ఆరోపించింది. సునీత తనను మానసికంగా వేధించిందని, పగ పెంచుకుందని, అందుకే తన ఎలిమినేషన్కి కారణమైంది అంటూ ఆరోపించింది. శ్రావ్యమైన పాటలు పాడే పోటీదారుల పట్ల పక్షపాతం చూపించారు. నేను పాట పాడినప్పుడు మాత్రమే నాకు నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా ఇచ్చారు. ఇక వివాహాలలో ప్రదర్శన ఇచ్చినందుకు నన్ను కించపరిచారు. అలాంటి గాయకులను తాను ద్వేషిస్తానని చెప్పారు అంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది. చంద్రబోస్ కూడా పోటీదారులు పాటలు పాడినప్పుడు వారి తప్పులు పట్టించుకోలేదు. కానీ తాను మాత్రమే పాట పాడినప్పుడు పక్షపాతం ప్రదర్శిస్తున్నారని కూడా ముగ్గురి జడ్జెస్పై ఆరోపణలు చేసింది ప్రవస్తి. ప్రొడక్షన్ టీం నన్ను బాడీ షేమింగ్ చేసిందని, బొడ్డు కనిపించేలా కిందికి చీరలు కట్టుకోమని విసిగించేవారు అంటూ, ముఖ్యంగా నిన్ను బరువు ఎక్కువగా ఉన్నందుకు అవి కంఫర్ట్గా లేవు అంటూ చెప్పుకొచ్చింది ప్రవస్తి.